జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అనిల్ గౌడ్. ఫ్రెండ్స్, నేను చెప్పినాను కదా ఉపాధి హామీ కూలీల అనుభవాలను తెలియజేస్తానని. ఇదే మా ఫీల్డ్. ముందర కూలీలు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా ఏ సీజన్ అయినా సరే ఖచ్చితంగా కరువు పని పెట్టినామంటే ఖచ్చితంగా కుంటు పడకోకుండా పనికి వస్తారనమాట. నీ పేరేం పేరమ్మా? బాలక్కనా? ఎన్ని రోజులు పనికి వచ్చినా ఈ సంవత్సరం? 100 రోజులు దాటినావా? 100 రోజులు దాటిన 100 రోజులు పని చేసుకోవాలని చెప్పు. మీరు కూడా అందరూ పని చేసుకోవాలా. ఏం పని చేయాలా? ఉపాధి పని చేసుకోవాలా. 100 రోజులు చేయాలా. అందరూ నా లెక్కనే చేపించుకోవాలా. అంతేనా? నీ పేరేం పేరమ్మా? సాలమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి పనికి వచ్చినావు? 7 ఏళ్ళ. ఒకసారి ఫేస్ చూపి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 7 ఏళ్ళు చేసినావా? ఒక సంవత్సరం 100 రోజులు చేసినావా? 100 రోజులు కాదు, 100 రోజులు దగ్గరకు వచ్చినాయి అంతే. ఈ సంవత్సరం 100 రోజులు చేసుకో. నువ్వు ఆమెలాగే సన్మానం చేయించుకోవాలా? 100 రోజులు చేస్తలే. ఏమ్మా ఊరికి ఇప్పుడు వచ్చినావా? మళ్ళీ రాలేదే పనికి? ఏమ్మా బ్రహ్మరమ్మ, బాగున్నావా? ఏమి ఎందుకు రాను? జాబ్ కార్డు ఉండి ఎవరైనా సరే పనికి వెళ్ళకపోతే ప్రతి ఒక్కరూ పనికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు స్కీమ్ ఉపాధి హామీ పథకం నుంచి విబీజీ రామ్జీ అనే పథకము చేంజ్ అయినప్పటి నుంచి కూలీలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి ఎవరైనా జాబ్ కార్డు ఉండి ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మీ జాబ్ కార్డును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్కీమ్లో ఉండే ప్రయోజనాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని, మీరు పనికి వెళ్ళాలని, మీకు కేటాయించిన ఆ 100 రోజులు కూడా మీరు ఉపయోగించుకోవాలా. ఇప్పుడు మనకు విబీజీ రామ్జీలో 100 రోజుల నుంచి 125 రోజుల వరకు మనకు ప్రభుత్వం పెంచడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ రోజుల్ని మీరు ఉపయోగించుకోవాలా. ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు ఉండే ప్రతి ఒక్కరూ పనికి వెళ్ళాలి. చూడండి, ఇది మా ఊరు. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మైన్స్, నాపరాయి అంటాం కదండి. మా ఊర్లో ఫేమస్ నాపరాయి. అక్కడ కనపడుతున్న గుట్టలన్నీ అవేనండి, నాపరాయి గుట్టలే. వేస్ట్ రాయి ఉంటుంది కదా, అవన్నీ అట్లా గుట్టల రూపంలో వేసేస్తారు కదా. ఏం గట్ల వచ్చామా? చాలా రోజులకు వచ్చింది. వాళ్ళు వద్దవాళ్ళంగా. ఇది ఈరోజు వీడియో అండి. ఫస్ట్ టైం కదా, కొంచెం మాట్లాడడానికి నర్వస్ అనిపించింది అనమాట అందరి ముందర. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.